రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనే మాట ప్రతిరోజు వినేది. కానీ అధికారం ఆధిపత్యం కోసం సాక్షాత్తు కన్న సోదరుల పిల్లలే బద్ధ శత్రువులుగా మారి కత్తులు దూసుకుంటారనే చేదు నిజం ఇప్పుడు ఆ పవర్ఫుల్ నియోజకవర్గంలో నిజం అవుతోంది. బయటకు అంతా సవ్యంగానే ఉన్నట్లు ఒకే వేదికపై కనిపిస్తున్నా లోపల మాత్రం ఒకరినొకరు పొలిటికల్ గా పాతాళానికి తొక్కేయడానికి తెర వెనుక సీక్రెట్ ఆపరేషన్లు నడుపుతూ ఉన్నారా? అబ్బాయికి కౌంటర్ గా బాబాయ్ కొత్త రాజకీయ వారసుడిని తెరపైకి తీసుకొస్తున్నారా? అసలు ఎవరి బాబాయ్ అబ్బాయిలు? ఈ పొలిటికల్ పంచాయతీ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. రాయలసీమ రాజకీయం అనగానే టక్కున గుర్తొచ్చేది ఉమ్మడి కడప జిల్లా. అందులోనూ జమ్మలమడుగు నియోజకవర్గ పాలిటిక్స్ స్టైలే వేరు. ఒకప్పుడు భయంకరమైన ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఈ నియోజకవర్గం ఆ తర్వాత పారిశ్రామికంగా విపరీతమైన రాబడి మార్గాలున్న ఇండస్ట్రియల్ హబ్గా మారింది. దశాబ్దాల పాటు జమ్మలమడుగు గడ్డపై దేవగుడి కుటుంబానికి పొన్నపరెడ్డి ఫ్యామిలీకి మధ్య పొలిటికల్ వార్ నడిచింది. కానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇక్కడ సీన్ కంప్లీట్గా రివర్స్ అయింది. ప్రత్యర్థులతో ఢీకొట్టాల్సిన ఓ కుటుంబం ఇప్పుడు అంతర్గత ఈగో వార్స్తో రెండుగా చీలిపోయింది. ఆదినారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతుండగా ఆయన సొంత అన్న కొడుకైన భూపేష్ రెడ్డి జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. నిజానికి గడిచిన 2024 ఎన్నికలకు ముందే ఈ సీటు కోసం ఇద్దరి మధ్య పంచాయతీ నడిచింది. మొదట చంద్రబాబు ఈ టికెట్ భూపేష్కే కన్ఫామ్ చేశారు. కానీ అదే టైంలో ఆదినారాయణ రెడ్డి తన పలుకుబడితో భారతీయ జనతా పార్టీలో టికెట్ తెచ్చుకున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరికీ టికెట్లు రావడంతో క్యాడర్లో తలప్రాణం తోకకొచ్చింది. చివరికి కుటుంబ పెద్దలు క్యాడర్ కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ ఒక్కసారికి బాబాయికి సపోర్ట్ చేద్దాం, పవర్లోకి వచ్చాక అంతా మనదే పెత్తనమని భూపేష్ తన క్యాడర్ను శాంతింపజేశారు. బాబాయ్ గెలిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక ఇద్దరూ కలిసి జమ్మలమడుగును ఏలుతారు అనుకుంటే కానీ అసలు సినిమా అక్కడే మొదలైంది. అధికారంలోకి వచ్చాక అంతా సవ్యంగా సాగుతుందని కుటుంబం భావించింది. జగన్పై, వైసీపీపై కలిసి పోరాడాల్సిన ఈ బాబాయ్ అబ్బాయిలు ఇప్పుడు మాత్రం పనుల పంపకాల్లో బద్ధశత్రువులుగా మారిపోయారు. నియోజకవర్గంలో ఏ పని జరిగినా ఎవరికి వారు ఆధిపత్యం ప్రదర్శించుకునే స్థాయికి చేరుకున్నారు. ఈ వివాదం ఏకంగా దాడులు చేసుకునేదాకా వెళ్లడం అందరినీ విస్మయపరిచింది. జమ్మలమడుగులో పారిశ్రామిక అభివృద్ధి ఇప్పుడు ఈ బాబాయ్ అబ్బాయిల మధ్య భీకర కుంపటి రాజేయడానికి మెయిన్ రీజన్ అయిందంటున్నారు విశ్లేషకులు. కూటమి పవర్లోకి వచ్చాక నియోజకవర్గంలోని ప్రతి వర్క్లోనూ కంప్లీట్గా బాబాయ్ ఆదినారాయణ రెడ్డి అనుచరులదే వన్ సైడ్ పెత్తనం సాగుతోందని, కష్టపడి జెండా మోసిన తమకు కనీస వాల్యూ లేదంటూ అబ్బాయి భూపేష్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుందట. ముఖ్యంగా ఈ వార్ ఇటీవల నూతన మద్యం షాపుల లైసెన్స్ టెండర్ దగ్గర మొదలై నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా సాగుతున్న స్మార్ట్ కిచెన్ పనుల కాంట్రాక్టుల దాకా పాకిందట. పనులను దక్కించుకోవడంలో ఇరు వర్గాలు ఒకరికొకరు అడుగడుగునా కొరకరాని కొయ్యగా మారారట. ఈ కాంట్రాక్టుల పోటీ కాస్త ముదిరి పాకానపడి ఒక దశలో ఇరు వర్గాల అనుచరులు కత్తులతో దాడులు చేసుకునే స్థాయికి వెళ్లడం జిల్లా అంతటా తీవ్ర కలకలం రేపింది. కూటమి వర్సెస్ వైసీపీగా ఉండాల్సిన రాజకీయం కాస్త జమ్మలమడుగులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్సెస్ బీజేపీగా, ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఆది వర్సెస్ భూపేష్ ముఠా తగాదాగా మారిపోయింది. ఈ రచ్చ రోజురోజుకు ముదురుతుండటంతో ఇరు వర్గాల మధ్య సయోధ్య జరిగిందనే ప్రచారం కూడా లోకల్గా సాగుతోంది. నియోజకవర్గంలో ఏ కాంట్రాక్ట్ వచ్చినా ఇద్దరూ సమాన వాటాలు వేసుకుంటున్నారని, పనుల్లో ఎవరి వాటా వారిదే అన్నట్లుగా ఒప్పందం కుదిరిందని స్థానికంగా గట్టిగానే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇదంతా తాత్కాలిక సయోధ్య మాత్రమేనని, అడుగడుగునా తన పనులకు అడ్డుపడుతున్న అబ్బాయి భూపేష్ రెడ్డికి పొలిటికల్గా చెక్ పెట్టేందుకు బాబాయ్ ఆదినారాయణ రెడ్డి ఒక మైండ్ బ్లాంకింగ్ మాస్టర్ స్ట్రోక్ వేసినట్లు తెలుస్తోంది. తన పొలిటికల్ వారసత్వ సామ్రాజ్యం నుండి భూపేష్ను సైడ్ చేయడానికి ఆదినారాయణ రెడ్డి తన మరో సోదరుడైన దేవగుడి గోపాల్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డిని సరికొత్తగా జమ్మలమడుగు పాలిటిక్స్లోకి ప్రమోట్ చేయడం మొదలెట్టేశారు. ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో ఏ అఫీషియల్ మీటింగ్ జరిగినా, ఏ ప్రజా కార్యక్రమం ఉన్నా సరే బాబాయ్ పక్కన ఈ రాజేష్ రెడ్డి ఒక షాడోలా కనిపిస్తున్నారు. ఒకప్పుడు నా తర్వాత జమ్మలమడుగులో నువ్వే అంతా అంటూ భూపేష్ భుజం తట్టిన బాబాయే ఇప్పుడు ఇలా చాప కింద నీరులా రాజేష్ రెడ్డిని స్క్రీన్ పైకి తేవడంపై భూపేష్ వర్గం అగ్గి మీద గుగ్గిలమవుతోంది. ప్రత్యర్థి రాజకీయ కుటుంబ ఆధిపత్యం ప్రదర్శించిన కాలంలోనూ కలిసికట్టుగా ఉన్న దేవగుడి కుటుంబంలో ఇప్పుడు ఇలాంటి చీలికలు రావడం క్యాడర్కు ఏమాత్రం మింగుడు పడ్డం లేదట.
అసలు దేవగుడి ఫ్యామిలీలో ఈ రేంజ్లో ఆధిపత్య పోరు నడవడానికి జమ్మలమడుగుకు ఉన్న పారిశ్రామిక బ్రాండ్ ఇమేజే కారణం. రాయలసీమలోనే కాదు, టోటల్ ఆంధ్రప్రదేశ్లోనే ఇంతటి పారిశ్రామిక రాబడి ఉన్న సెగ్మెంట్ మరొకటి లేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడ ఆల్రెడీ భారీ సిమెంట్ ఫ్యాక్టరీలు, సోలార్ పవర్ పరిశ్రమలు, థర్మల్ ప్రాజెక్టులతో పాటు తాజాగా ప్రతిష్టాత్మక స్టీల్ ప్లాంట్ పనులు కూడా ఊపందుకున్నాయి. ఇవి చాలవన్నట్లు కొత్త సిమెంట్ ఫ్యాక్టరీలు రాబోతున్నట్లు కూటమి లీడర్లే చెప్తున్నారు. ఇంతటి వేల కోట్ల పారిశ్రామిక సామ్రాజ్యం ఉన్న చోట ఏ ఒక్క లీడర్ అయినా తన పట్టు కోల్పోతే పొలిటికల్గానే కాదు, ఆర్థికంగా కూడా కంప్లీట్గా జీరో అయిపోతామనే భయం నేతలను వెంటాడుతుంది. అందుకే ఎవరి పట్టు వారు నిలుపుకోవాలనే పంతంతో బాబాయ్ అబ్బాయిలు సమాంతరంగా గ్రూపులను మెయింటైన్ చేస్తున్నారు. ఒకే వరలో రెండు కత్తులు ఎమడవు అన్న చందంగా ఒకే ఫ్యామిలీలో రాజుకున్న ఈ చిచ్చు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని నిలువునా ముంచేలా ఉందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఇన్నాళ్లు కూటమి దెబ్బకు మౌనంగా ఉన్న ప్రతిపక్ష వైసీపీ నేత ఎమ్మెల్సీ పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి ఇప్పుడు ఈ బాబాయ్ అబ్బాయిల కుమ్ములాటలను చూసి గొంతు సవరిస్తున్నారట. కూటమి నేతల ఆర్థిక దాహాన్ని, కాంట్రాక్టుల గొడవలను ఎక్కడికక్కడ ఎండగడుతూ వైసీపీ పెద్ద ఎత్తున పొలిటికల్ అటాక్ మొదలెట్టేసింది. ప్రత్యర్థి రామసుబ్బారెడ్డిని ఢీకొట్టాల్సిన క్లిష్ట సమయంలో ఇలా అంతర్గత ఆధిపత్య పోరుతో ఇటు కుటుంబానికి అటు పార్టీకి నష్టం చేసుకుంటుండడం సామాన్య క్యాడర్కు ఏమాత్రం మింగుడు పడటం లేదు. మరి రాబోయే లోకల్ బాడీ పోరు నాటికైనా ఈ బాబాయ్ అబ్బాయిల ఈగో వార్స్ సద్దుమణుగుతాయా, లేక రాజేష్ రెడ్డి ఎంట్రీతో జమ్మలమడుగు రాజకీయం మరో సంచలన మలుపు తీసుకుంటుందో చూడాలి. మొత్తానికి జమ్మలమడుగు కోటలో లీడర్ల మధ్య నడుస్తున్న ఈ మైండ్ గేమ్స్ రాయలసీమ కూటమిలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. మరి భూపేష్కు చెక్ పెట్టేలా ఆదినారాయణ రెడ్డి వేసిన ఈ నయా వారసత్వ స్కెచ్ ఏ తీరానికి చేరుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.